ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంకాపూర్ గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్లు 162 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి కేటాయింపుల్లో ఏదైతే కేసీఆర్ హయాంలోనూ ఆ తర్వాతను జరిగిన 3 దఫాల సర్వే లిస్టుల్ని పక్కన పెట్టి 22 మందికి అనర్హులకు ఎమ్మెల్యే అనుచరులకు కేటాయించి గ్రామస్తులు కాదు ఉద్యోగస్తులు ఉన్నారు, అందులో గ్రామస్తులు కాని వాళ్ళకు కూడా ఇచ్చారు అని మేము ఆందోళన చేశాం. ఈ ఆందోళన చేసిన రెవెన్యూ అధికారులకు చీమ పుట్టినట్టు కూడా లేదు. దీని ఫలితంగా గౌరవనీయులైన హైకోర్టుని ఆశ్రయించగా స్పష్టమైన నిర్దిష్టమైన తీర్పుని వెలువడించింది. ముందు ఆ 92 మందిలో 22 మందికి అనర్హులు ఉన్నారో ఆ అనర్హుల్ని తొలగించండి, అట్లాగే అర్హులైన వాళ్ళందరికీ కూడా అందులో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. మూడో విషయం, రేపు పూర్తిగా వాటికి కూడా సర్వే లిస్టుని ఇవ్వండి, కానీ సర్వేలు లేకుండా ఇచ్చిన వాటిని పరిగణనలో తీసుకోవద్దని కూడా చెప్పింది. ఆ సమస్య పైన గౌరవనీయులైన కలెక్టర్ గారిని కలిస్తే స్పందించారు. అధికారులను పిలిచి ఇదేం పద్ధతి, విచారణ లేకుండా కనీసం సర్వే లేకుండా మీ ఏకపక్షంగా ఇవ్వడం అనేది, దీనికి తప్పుకు ఎవరిని శిక్షించాలి అని ప్రశ్నించింది. అందుకని ప్రజలకు వారిపైన విశ్వాసాన్ని కలిగిస్తుంది. అందుకని అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు చెప్పినట్టుగా ఇప్పుడు ఖాళీగా ఉన్న నలుగురిని ఆర్డర్ వారీగా ఏదైతే ఆ నివేదికలో ఆ సర్వే నివేదికలు పేర్కొన్నారో ఆ నలుగురు పేర్లను కూడా మేము కలెక్టర్ గారికి ఇచ్చాం, కేటాయించాలని చెప్పాం. అట్లాగే 54 మంది ఇంకా ఈరోజు అర్హులైన వాళ్ళ లిస్టు కూడా మేము గౌరవనీయ కలెక్టర్ గారికి ఇచ్చాం. అది సర్వే చేసి పేదలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్ మేము కోరుతా ఉంది.